మాస్ మహారాజా రవితేజ హరిశంకర్ కాంబినేషన్ లా మిస్టర్ బచ్చన్ సైన్మా గదిగిట్ల ఆగస్టు 15 తారీఖున ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా విడుదల కాబోతున్నదని మన అందరికీ ఎరకనే. అయితే గదే రోజున డబల్ ఇస్మార్ట్ తోని మరో గట్టి పోటీ అయితే ఎదురైతున్నది. ఇక ఎందుకనంటే గదిగిట్ల దీంట్లో ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సైన్మానే డబల్ స్మార్ట్. మళ్ళీ వీళ్ళిద్దరికి ఇట్లా ఖతర్నాక్ మనుషులే కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో గట్టిపోరు ఉన్నది అనేది మనకి అర్థమైతేనే ఉన్నది. ఇక ఆది ఇట్లా ఆగస్టు 15 తారీఖు వస్తున్నదని ఇంతకు ముందుకు చాలా రోజుల క్రితమే వాళ్ళ నిర్మాతలు అయితే ప్రకటించారు. ఇక గదే తారీఖున మిస్టర్ బచ్చన్ కూడా విడుదల కాబోతున్నది అన్నప్పటికీ ఇక ఆడికెళ్ళి ఇద్దరి క్రేజీ సైన్మాల మధ్యలో పోర్ అనేది మొదలైంది అనేది అర్థమైపోతున్నది. అయితే ఇక్కడ షిక్కేందనంటే మంచి సక్సెస్ అందుకోవాలి, గదిగిట్లా ఖచ్చితంగా సక్సెస్ అనేది అందుకోవాలనే నేపథ్యంలో దీని మీద అవసరం కూడా ఉన్నది. కాబట్టి చాలా మంది సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నారు. ఎందుకనంటే హిట్టు ఫట్టు ఏమి సంబంధం లేకుండా సైన్మాల హిట్ అయినాయా ఫ్లాప్ అయినాయా అనేది ఏమి పట్టించుకోకుండా రవితేజ సైన్మాల మీద సైన్మాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇక పోయిన సంవత్సరం గిట్లా వచ్చిన సైన్మాలు గిట్లా 3 సైన్మాలు ఫ్లాపే అయినాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగలి 3 చిత్రాలు గిట్లా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక దీంతో మిస్టర్ బచ్చన్ సైన్మాతోనైనా ఖచ్చితంగా మళ్ళా కంబ్యాక్ ఇచ్చి తిరిగి హిట్ ఫామ్లకి రావాలని ఆయన భావిస్తున్నాడంట. మరోవైపు హరిశంకర్ కెళ్ళి కూడా సైన్మా వచ్చి దాదాపుగా 5 ఏళ్ళు అయింది. ఇక కరోనా మహమ్మారి వల్ల ఆయన ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోవడము, ఇక అది చాలా టైం పట్టడంతో ఇట్లా ఇక అట్లా గ్యాప్ పెరిగిపోయింది. ఇక కారణం ఏదేమైనా సరే గాని ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సైన్మాతోని ఆయన మళ్ళీ ఇట్లా ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక దీన్ని బట్టి చూస్తుంటే రవితేజకి ఇటు హరిశంకర్ కి కూడా ఈ సైన్మా అనేది చాలా కీలకమైన అంశం. ఇక అందుకే కీలకమైన సైన్మా కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయితే అందుకోవాలి. ఇక ఈ సైన్మా రీమేక్ అన్న విషయం కూడా మనకి తెలిసిందే. ఇక ఎంత రీమేక్ అయినా కానీ డైరెక్టర్ హరిశంకర్ మాత్రం ఆయన తీర్లా ఆయన స్టైల్ మార్చుకొని తీర్చిదిద్దిండు. గది ఇట్లా సైన్మాలో చూస్తుంటే ఇక ఆయన మంచిగా ఇద్దరి మధ్యలో ప్రేమ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, మాస్ ఫైట్స్, ఎలివేషన్లతోని ఆయనకు తగ్గట్టుగా సైన్మా అనేది ఒక మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ ప్యాక్డ్ గా ఆయనైతే తీర్చిదిద్దుకున్నాడు, రెడీ అయిపోయాడు. ఇక బలం పోటీ గట్టిగా ఉన్నప్పటికీ లేదైతే ఇస్మార్ట్ శంకర్ తోని ఇక హీరోలు దర్శకులు కూడా ఇది విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ఎందుకనంటే వీళ్ళిద్దరూ కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి. మిస్టర్ బచ్చన్ సైన్మా మంచి హిట్ అందుకుంటే మాత్రం డైరెక్టర్ హరిశంకర్ కి గట్లనే రవితేజ చేసిన ప్రయత్నాన్ని మాత్రం అందరూ మెచ్చుకుంటారు. ఒకవేళ గిట్లా ఫలితం తేడా కొడితే చాలు ఇక వీళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్ అనేది మొదలు పెడతారు. ఇక మంచి రీమేక్ సైన్మాని చెడగొట్టిరు కదా అనే కామెంట్లు అయితే వినబడతాయి. ఇక అసలే ఓటీటీ కాలం రాజ్యం వెళ్తున్న సమయంలో ఇట్లా రీమేక్లు ట్రై చేయడం, ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు అని చాలా మంది విశ్లేషించారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇండిపెండెన్స్ డే కారణంగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లా జరుగుతుంది అనేది, ఏం జరుగుతున్నది ఎదురు చూడాల్సిందే. ఇక మీరు గిట్లా ఇక వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు సక్సెస్ అందుకుంటారు అంటారు? గెస్ చేసి కమెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడుగుంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.